సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమున్నారంటే ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. మీరు బహుగా ఫలించిన వలన నా తండ్రి మహిమపరచుడు, ఇందువలన మీరు నా శిష్యులు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఆరాధన క్రమాల తప్ప మీరే నడిపించండి నాయన. అయ్యా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాక్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు ఏంటంటే క్రీస్తుని అనుసరించి నడవడం అంటే. క్రీస్తుని అనుసరించి నడవడం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించారు. ఆయన దేని గురించి అయితే చెప్పారో దాని గురించి ఆయన చేసి చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారుని అనుసరించి నడవడం అంటే ఆయన గురించి తెలుసుకొని ఆయన చెప్పినట్టు ఆయన అడుగు జాడల్లో ఆయనలో పోలి నడుచుకోవాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎలా మారిపోయారనంటే పేరుకేమో క్రైస్తవులు, కానీ వారిలో కనపడనది ఏంటి అని అంటే క్రీస్తు. అందుకనే బయట ఉన్నవారు వాటి వాక్యాలు విన్నప్పుడు వాక్యాలు చదివినప్పుడు వాడు చెప్పే విషయాలు ఏంటంటే క్రీస్తులో ఏ లోపం కూడా లేదు. మరి ఎవరిలో ఉంది లోపం అంటే క్రీస్తుని నమ్ముకున్న వారిలోనే లోపం అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏదీ లేదు ఆయనలో. కానీ ఆయన నమ్ముకున్న వారిలోనే ఇవన్నీ ఉన్నాయి. క్రైస్తవుల్లోనే కక్షలుంటాయి, అసూయలుంటాయి, భేదాలుంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఇంకా ఎక్కడా క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే ప్రేమస్వరూపి. మరి ఆ క్రీస్తుని నమ్ముకున్న వారు ఆ ప్రేమ కనబడుతుందా? కనబడట్లా. మరి కనబడనప్పుడు ఆయనను అనుసరించి నడిచినట్టేనా? కాదు. ప్రేమ లేకుండా పరలోకం చేరడం. అర్థమవుతుందండి. పరలోకంలోని భూమి మీద బాప్తిస్మం తీసుకున్న వారు క్రీస్తుని పోలి నడుచుకున్న వారు పరలోకంలో ఉంటారు. మరి ఇప్పుడు నీవు కూడా తీసుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, తర్వాత ప్రార్థనకు వెళుతున్నావు. కానీ ఒకరంటే ఒకరు నీకు ఇంకొకరు నచ్చరు. ఇప్పుడు ఇద్దరు కూడా ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆమెమో నువ్వంటే ఎవరైతే నచ్చరో వాళ్ళు నీ మీద పగ పెట్టుకోరా, ద్వేషం పెట్టుకోరా, వాడు పరలోకంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు పగ పెట్టుకున్న నీవు పరలోకం చేస్తావా? పోనీ ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళడానికి అక్కడ మరి ఆమంటే నీకు నచ్చదు కదా, ఇక్కడ అస్సలు నచ్చలేదు. మరి అక్కడ పరలోకంలో ఆమె ఉందనుకోండి, ఆమె ఉంటే నేను ఎందుకుంటా, ఆమె వస్తే నేను ఎందుకుంటా, ఆమెకి నాకు అస్సలు పడదు అన్నం అనుకుంటా. నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళాల్సింది ఆడికి మళ్ళీ భూలోకానిగా కాదు, నరకానికి. అర్థమైందండి. అగ్ని ఆరదు పురుగు సార్. విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రేమ కలిగి ఉంటే
ఒకరితో ఒకరు సమాధాన పడుతూ ఉంటే పోయేదేంటి? పోనీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా సమాధానం కలిగి లేకుండా ఉంటే వచ్చేది ఏంటో చెప్పమంటారా? పోయేది ఏమి ఉండదు, కానీ వచ్చేది ఏంటో చెప్పమంటారా? లోపం, వ్యాధి, అసూయ, కుళ్ళు అంట ఎముకలకు మత్సరం అంట. అంటే నీలో కుళ్ళు ఉంటే, అసూయ ఉంటే ఎముకలు ఏమైతే తెలుసంటే కుళ్ళిపోతాయి, వాడైపోతాయి. విషయం ఏంటంటే నువ్వు ఒక్కసారి కోపపడితే, ఎక్కువసారి కాదు, ఇంత కోపపడితే ఒక అరెకరం పొలం దున్నువాడు ఎలా అలిసిపోతారో నువ్వు అలా అలిసిపోతావు. తర్వాత నువ్వు కొంచెం కోపపడితే రక్తం ఏమైందంటే స్పీడ్గా పరిగెడుతుంది. అందులో ఈ నరాలు ఎంత అంటే ఇంటర్ కన్నా సన్నగా ఉంటాయి. నువ్వు కోపడుతూ అసూయ పడుతూ అంటున్నావు అనుకోండి, లోపు ఏమైందంటే ఈ రక్తం అంతా స్పీడ్గా పరిగెత్తి ఆ తలలోని ఆ నరాల్లోని ఆ స్పీడ్ తట్టుకోలేక ఇప్పుడు 3 అంగుళాలు వాటర్ వస్తున్నాయి, నీరు 2 అంగుళాలు పైకి పెట్టావు, ఆగిద్దా? ఎందుకని? వచ్చి ఆ స్పీడ్గా పైపు ఏమైపోయింది? పగిలింది. ఇది కూడా అంతే, చిక్కిపోతుంది. అప్పుడు చిక్కుతో జరిగేది ఏంటి అని అంటే ఎమ్మటిని దాన్నే అంటారు కదా పక్షవాతం. వెంటనే ఎప్పుడైతే తనలో నరాలు చిట్లుతాయో వెంటనే నీ కాలు పడిపోయింది, కాలుకి చేతి కరెక్షన్ చేయబడిపోయింది. ఈ తర్వాత మాట పోయింది, ఒకదానికి ఒకటి కరెక్షన్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు పెట్టిన ఒక అవయవాల్లో కరెక్షన్ ఎలా ఉంటుందంటే కడుపుకి తలకే కరెక్షన్ అండి, కడుపుకి తలకే కరెక్షన్. ఇప్పుడు కడుపులో నీకు గ్యాస్ పెడితే ఆ కడుపులో గ్యాసు కడుపులో లేకుండా ఆ గ్యాస్ వేరే చోట పోనీ అడిపోయింది, తలకబట్టి. గమనించారా? తర్వాత కడుపులోని ఏదన్నా ఒక అవయవం ఏదైనా కానీ ఇదైందనుకోండి, మైండ్ పనిచేయదు. ముందు ఎక్కడంటే ఇక్కడ, కుళ్ళు కూడా అసలు ఎక్కడ మొదలైంది? ఏడం ప్రాబ్లం ఇక్కడ. అర్థమైంది? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే క్రీస్తుని నమ్ముకున్న వారిలో ప్రేమ కనపడాలి. క్రీస్తుని అనుసరించి నడవడం అంటే ఏమిటనంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడవడం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. ఆ ప్రేమ లేకుండా తర్వాత ఎలా చేస్తావు? తర్వాత రెండో విషయం ఏంటంటే చెప్తున్న సందర్భం, రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాటల్లోని చెప్పిన ఒక విషయం ఏంటంటే ఏదైనప్పటికీ ఒకటే నువ్వు దేవుడు చేయొద్దని చెప్తాను. ఏంటది? ఒకటే, మిగతాది ఏదైనా చేయి. ఆ ఒక్కటే ఏంటంటే పాపం. దాన్నే ఏమంటారనంటే ఆజ్ఞాతిక క్రమమే పాపం. దేవుడు ఏదైతే చెప్పిండో దానిని నువ్వు చేయకోకుండా ఉంటే, దేవుడు ఏదైతే ఇది తప్పు అని అంటే దాన్ని నువ్వు మరలా చేస్తే అదే ఆజ్ఞాతికం. ఆదాము అవ్వ వాడు చేసిన విధానం కూడా అదే. అన్ని పండ్లు తినవండు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం. పోనీ ఒక్క చెట్టు పండు తిని అన్నీ వద్దండా? కాదు, దేవుడు చెప్పేది ఒక్కటే. ఆ ఒక్కటే నువ్వు చేయకోకుండా ఉంటే నీ జీవితం నెమ్మరంగా ఉంటుంది. అర్థమైందండి? నీవు పొరుగు వారిని ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు. ఆ ఒక్కటి కలిగి ఉండు, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే నీ భర్త యందు ఆనందించు, నీ భార్య యందు ఆనందించు, పాపం మాత్రం చేయు. తర్వాత నువ్వు ఆ జీవనోపాధి కోసం పని చేసుకో, వ్యాపారం చేసుకో, ఏదైనా చేయలే కానీ వాటన్నిటిని బట్టి నీవు పాపం మాత్రం చేయి. అది ఇక్కడ ఆయనను అనుసరించి నడవడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవడం.
మీకేది కావాలి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని చెబుతాను. భూమి మీద మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే బహుగా ఫలించాలని ఆయన కోరుకున్నారు. క్రైస్తవులు అని అంటే, క్రీస్తుని నమ్ముకున్న వారంటే ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండడం కాదండి. అర్థమైందండి? క్రీస్తుని నమ్ముకున్నందుకు నీకు వస్తాయి, కానీ వాటిలో నీకు ఆనందం ఉంది. కానీ అలా కాకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను క్రీస్తుని నమ్ముకున్నా, ఆయన నాకేం చేసిండు, నా బ్రతుకు ఇంతే అనే విధానం ఆయన చెప్పలేదండి. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే ఇతరులు నిన్ను చూసి అసూయపడి నీ మీద నిన్ను ద్వేషించినప్పుడు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడివే అని చెప్పాను. గ్రంథం ఏం చెప్తుందనంటే, మేలు చేసి బాధపడితే అది చాలా గొప్ప విషయం అండి. అందుకే దేవుడు పిలిచిందంట. నువ్వు పాపం చేసి కీడు చేసి బాధ అనుభవించడం కంటే మేలు చేసి నువ్వు బాధ అనుభవిస్తే అది సంతోషకరం అంట. అర్థమైందండి? అందులో నీ హృదయంలో ఏముంటుందనంటే ఆనందం ఉంటుంది. ఈ రోజున చూడండి, ఒక కుటుంబంలో కానీ, మరి ఒక సంఘంలో కానీ, ఒక ఊరిలో కానీ ఒకరంటే ఒకరికి పడని విధానం. వీటితో వచ్చేది ఏంటండి? ఎంతకాలం ఉంటావు నువ్వు? ఎంతకాలం ఉంటావు భూమి మీద? బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం 70 దాకా 80 సంవత్సరాలు ఇంకా ఉంటే ఆయాసం దుఃఖమే. అర్థమవుతుందండి? ఇప్పుడున్న విధానం చూస్తే అది కూడా కష్టమే అనిపిస్తుంది. మరి ఈ కొన్ని దినాలలోనే నువ్వు నీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవిస్తే నువ్వు క్రీస్తుని అనుసరించి నడిచినట్టేనా? ధనవంతుడితోని లాజరు ధనవంతుడి సందర్భంలో ధనవంతుడితో అబ్రహాం గారు ఏం చెప్తారండి? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఉంటుంది. నాయన, నీ జీవితకాలం ముందు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నీకు నచ్చినట్టు బ్రతికావు, దేవునికి భయపడరా, దేవునికి లోబడరా, ఎలా పడితే అలా జీవించేసావు. తినటం, తాగటం, విందులు, వినోదాలు, నీ ఇష్టానుసారంగా జీవించావు. దేవుడు అంటే ఎప్పుడన్నా భయపడ్డవా? దేవునికి ఎప్పుడన్నా లోబడ్డవా? ఆయన చెప్పినట్టు విన్నవా? ఎప్పుడు విన్నా. లాజరేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన తన ఇంటి ఎదుట ఉంటే తనను చూసైనా కానీ నువ్వు తెలుసుకుంటా అంటే తెలుసుకోలేదు, అతను తెలుసుకోలేదు. లాజరేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు, ఆయనేమో ఇక్కడ పరలోకంలో ఉండవు, నువ్వేమో అక్కడ నరకంలో యాతన పడుతున్నావు. ఆడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, మనిషికి ఇక్కడ ఎంత చెప్పినా అర్థం అవదండి. వాక్యం నువ్వు ఎన్ని మెసేజ్లన్నా చెప్పు, ఎంతన్నా చెప్పు, మనిషి మైండ్ ఎక్కించుకోడు. అలా వింటారు కానీ దాన్ని పాటించరు. అలాగే చెప్తారు అడగే ఆడంతే. ఇక ఒకనాడు నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు వాడగట్టేటప్పుడు ప్రకటన చేస్తూ ఉంటే, అయ్యా జలప్రళయం వచ్చిద్దంట, అయ్యా జలప్రళయం వచ్చిద్దంట, సిద్ధపడండి రాండి అంటే అలా అయ్యా అని అంటే అసలు విన్నారా? వినలేదు. దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్థకమయ్యి పోదండి. చెప్పినట్టే 100 సంవత్సరాలు అయిపోయింది, మొదలయ్యింది. ఏంటది? జలప్రళయం. మామూలు మొదలవల ఎలాగా? ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. 40 రోజులు ప్రచండమైన వర్షం, రాత్రి పగలు మామూలు లేదు. భూమి మీద భూమి కింద ఉన్న జీవులు కూడా ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ఒక మనుషులు ఎలా బతుకుతారు? అందులోకి వెళ్ళిన వారే రక్షింపబడ్డారు. ఇప్పుడు రక్షణ ఏదో తెలుసండి? రక్షణ ఎక్కడ ఉంది? క్రీస్తులోనే రక్షణ అనేది. అయ్యా రండి, క్రీస్తు యొద్దకు రండి, ఆయనను నమ్ముకోండి, ఆయనను నీ హృదయమందు విశ్వసించండి, నమ్మి బాప్తిస్మం పొందండి, రక్షింపబడతాం. నమ్మని వారికి శిక్ష ఉంది. అయ్యా తెలుసుకోండి అని అంటే అప్పుడైనా ఇప్పుడైనా
ఇంకా టైం ఉందలే, చూద్దాంలే. ఎంతోమంది ఎన్నో విషయాలు నిర్లక్ష్యం. ఒక విషయం గమనించండి, స్కూల్లోని పాపైనా బాబైనా బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తారండి? పేరు రాసుకుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే పిల్లలు ఏం చేస్తారు? ఫోన్ చేసి అడుగుతారు, ఎందుకు రావట్లేదని కనుక్కుంటారు. ఎందుకని? అక్కడ పేరు ఉంది కాబట్టి. అదే పేరు లేదనుకోండి, జాయిన్ చేయలేదు అనుకోండి, వాళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ కూడా అంతేనండి. ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు బాప్తిస్మం పొందుతావో, క్రీస్తుని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనకు రాలేదనుకోండి, ఒకసారి అసలు ఎందుకు రావట్లేదు అని దేవుడు నీతోనే మాట్లాడు, సేవకుడి ద్వారా మాట్లాడు, తర్వాత పరిస్థితుల ద్వారా మాట్లాడు. అసలు నువ్వు ఎందుకు రావట్లేదని చుట్టుపక్కల ఉన్న వారితో చెప్తాను, ఏదో విధంగా నీతో మాట్లాడతాడు. అసలు నువ్వు ఆయన యొద్దకు రాకుండా, అంటే ఆయనలో నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఇంకా ఆయన పట్టించుకోవాల్సిన పని అర్థమైందండి. రక్షణ ఎక్కడ ఉందనంటే క్రీస్తులోనే రక్షణ ఉంది. చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా స్కూల్ విషయాలు మాస్టర్లు చూస్తూనే ఉంటారు, అడిపోతున్నా ఇడిపోతున్నా చూస్తూనే ఉంటారు. అదే తన స్కూలు పిల్లలు అయితే పట్టించుకుంటారు, లేకపోతే పట్టించుకోరు. అర్థమైందండి. ఇది కూడా సందర్భం అంతేనండి. దేవునిలోని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సంఘంలోకి నువ్వు చేర్చబడినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టరాడు. ఎంత చెప్పినా కానీ ఈ రోజున వినట్లేదు, నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఇంకా మారదావులే. తర్వాత క్రీస్తులోకి వచ్చిన వారు ఏమో ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు, సాకులు చెబుతున్నారు. ప్రార్థనకి రమ్మంటే ఈ రోజున ఎన్ని సాకులు చెబుతున్నారండి. బైబిల్ గ్రంథంలో సాకులు చెప్పినోడు ఉన్నారు తెలుసండి. ఎందుకు రమ్మంటే వాళ్ళు 3 సాకులు చెప్తారు, 3 సాకులు చెప్తారు. ఈ రోజు కూడా అట్టే తయారైపోయారు. ఏం చెప్తారు వాళ్ళు 3 అంటే, అయ్యా ఎందుకు రమ్మంటే నేను భూమి కొన్నాను, ఆ భూమిని చూడటానికి వెళుతున్నా. అది చూడకుండా పడ్డా భూమిని ఎవరైనా చూడకుండా పడ్డారా? చూసే కదా, మరి దాన్ని ఏమంటారు? సాకు. తర్వాత అయ్యా ఇంకొకరిని పిలిస్తే నేను నాకు వివాహం చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలే. అంటే వివాహం చేసుకుంటే భార్య వస్తే ప్రార్థన మర్చిపోతుంది ఈ రోజున. చూడండి. తర్వాత 3వ ఏం చెప్తారంటే, నేను 2 జతల ఎడ్లు కొన్నాను, వాటిని చూడటానికి వెళ్తాను. అంటే అటు చూడకుండా ఎడ్లు కూడా ఎన్ని బేరాలు ఆడతారు. చూడండి సాకులు ఎలా చెప్తున్నారు. ఈ రోజున కూడా ప్రార్థనకు రమ్మంటే అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అదట్ట ఇదట్ట. నువ్వు సేవకులు చెబుతావా? ఈ లోకంలో చెబుతావు, దేవుని ముందు చెబుతావా? దేవుని ముందు నువ్వు మనకు చెప్పలేరండి. అర్థమవుతుందండి. ఒక యవనస్తుడు ఒక ఆయన ప్రార్థనకు రమ్మంటే టైం లేదు, సమయం లేదు, టైం లేదు అని అంటే, ఈ లోకం విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు పరలోకం చేరాలంటే గ్రంథం ఉంది, అందులో పేరు ఉండాలంటే చూడమను. చూడమంటే పేరు చెప్తే లేదు, డిగ్రీ చెబుతుంది లేదు, ఇంటి పేరు చెబుతుంది లేదు. పేరు లేకపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి? పేరు లేకపోతే ఏముందయ్యా? నరకమే అంటారు. అయితే పేర్లు ఎవరు రాస్తారంట? ఇంకెవరు రాస్తారయ్యా? యేసు ప్రభువారే రాస్తారయ్యా అని చెప్తారు. అయితే ఆయన పిలువుని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు పాపడరు కదా, పాపడరు, ప్రేమగా చారిగా చెబుతాడు. అదేవిధంగా ఆయన అక్కడి నుంచి దూతలు వెళ్ళి, అయ్యా ఒకడు వచ్చిండు రమ్మంటానంటే ఆయన వస్తా ఏంటి నా కుమారుడా ఏంటి అనుకుంటా వచ్చి, అంటే ఏంటి నా కుమారుడు అని అంటే ఎందుకన్నా పిలిచారు? ఎన్నిసార్లు ప్రార్థనకు రమ్మన్నా వచ్చావా? ఎన్నిసార్లు పిలిచినా వచ్చావా? రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అడుక్కుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను అంటాడు, జీవ గ్రంథంలో నా పేరు ఎందుకు లేదు అని అడుగు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, అయ్యా చాలాసార్లు
రాద్దాం అనుకున్నా కానీ ఏమైపోయింది, అయ్యం దొరకల, సమయం లేదయ్యా అన్నాడు. నువ్వు చెప్పిన విషయం నీకే తిరిగి చెబితే నువ్వు ఇప్పుడు ఏం చెప్పు? ఇంకేడికి పోవాలిగా, నరకమే, అందులో పేరు లేకపోతే. అర్థమైందండి? ఎప్పుడు కూడా దేవుని ఎదుట లోకంలో చెప్పే ప్రతి ఒక్క మాట ఆయన వింటున్నారు. సాకులు చెప్పకూడదండి. క్రీస్తుని అనుసరించి నడవటం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడవటం. ఆ తర్వాత దేవుని విషయాల్లో సాకులు చెప్పకుండా నడవటం. తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవడం. తర్వాత ఆయన ప్రార్థన చెప్పారు. ప్రార్థన గురించి ఆయన ప్రార్థన చేశారు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మన ఎందుకు పిలిచాక తెలుసండి? దేవుడు ఆయన కుమారునితో సహవాసం చేయుటకు పిలిచాడు. ఈ మాటలో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున క్రైస్తవులకు బాధ కలగవచ్చు, కానీ ఒక రోజున ఇవే నిన్ను రక్షించేది. ఏంటయ్యి? దేవుని మాటలు. రోమీయులకు 10:17 వినుట వలన విశ్వాసం కలిగిను, అది క్రీస్తు మాట వలన. క్రీస్తులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? క్రీస్తును అనుసరించి నడిస్తే ఏం జరుగుతుందో తెలుసండి? క్రీస్తును అనుసరించి నడిస్తే నీ జీవితం ఫలిస్తుంది. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టు. నువ్వు చేసే ప్రార్థన పిల్లల 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 తరాలు వెళ్తుంది. అర్థమవుతుందండి? నువ్వు ఒక జాబ్ చేసావనుకోండి, అది నీతో తర్వాత వస్తే నీ కుమారుడికి లేదా కుమార్తె, ఆ తర్వాత అక్కడ తర్వాత వచ్చిందని నమ్మకం లేదు. కానీ ప్రార్థన అలా కాదు. అలా కాదండి. మా మామగారు ప్రార్థన చేసింది ఎవరికి? ఇప్పుడు మనవడగా వచ్చింది. దేవుని కృప కాదు ఆమె చేసిన ప్రార్థన. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో ఏం చెబుతారో తెలుసండి? తిమోతి, ఈ రోజున నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే నీ తల్లి అయిన లోయి, నీ అబ్బాయి అయిన యునేకే, అంటే ఎవరో తెలుసండి? అమ్మ నాయన. వాళ్ళిద్దరూ కలిగి ఉన్న విశ్వాసం. కుటుంబంలో ఉన్న పెద్దలు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పటికీ మా మామగారి గురించి నేను చెబుతున్నానంటే ఆమె కలిగి ఉన్న విశ్వాసం. ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. ఆమె ఎలాంటి మనసు కలిగి ఉండేదనంటే ఆమె పిల్లలని, మా నాన్నగారిని, వాళ్ళని, తర్వాత మమ్ముల్ని ఎవరిని కూడా అరే అని పిలిచేది కాదు. అరే ఎర్రా, అరే ఏంట్రా అని కానీ ఒక బూతు మాటలు కానీ ఆమె మాట్లాడేది కాదు. ఆ వాక్యం చదివేది, వాక్యం చెప్పేది, సేవకులను గౌరవించేది, దేవుడు అంటే భయం, భక్తి, ఇవన్నీ కూడా. ఆ కొట్టినా కానీ ఇంకొక విషయం ఏంటో తెలుసండి? తాతగారు బాగా కొట్టోడాలి. ఎంత కొట్టినా కానీ పుట్టింటికి వెళ్ళేది కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో ఎవరు ఉంటుంది తెలుసండి? కుమారి, నీ తండ్రి ఇంటిని అంటే స్వదేశమును మరు అని ఉంటుంది. అర్థమైందంటే దీన్ని వ్యతిరేకంగా తీసుకున్న స్త్రీలు చాలా మంది ఉంటారు. అంటే మరం అంటే మర్చిపోవడమేనా అంటారు. మరం అంటే అట్ట కాదు. ఆయన మీద ప్రేమలు ఆప్యాయతలు అన్ని మర్చిపోవడం కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు సమస్తం కూడా ఏదైనప్పటికీ ఎవరిదండి? మొత్తం ఇక నీదే. అర్థమవుతుందండి? అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు అక్కడ నీ తల్లిగారు వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చూసుకోవాలి. అర్థమవుతుందండి? ఆమె చేసిన విధానం అదే. ఎన్నిసార్లు కొట్టినా కానీ వెళ్ళలేదు. అలాగే ఓర్చుకుంది, కుటుంబాన్ని పట్టుకుంది. మన దగ్గర ఒక సాక్ష్యం చెప్పారండి వచ్చినప్పుడు. వాళ్ళు ఎవరో కానీ చెబుతున్నారు. ఎన్ని అన్నా కానీ ఏ విషయమైనా కానీ ఎవరో కాదు, క్రైస్తవులేనండి. బండి మీద కొంత దూరం ఒక ఆమెనే ఎక్కించుకెళ్ళేటప్పుడు ఆమె నాకు చెబుతున్న ఒక విషయం ఏంటంటే, అమ్మో నన్ను చిన్న వయసే పాప ఆమె, అంటే మా ఇద్దరు ఒక వయసే, ఎంత టార్చర్ అంటే ఎంత టార్చర్ పెట్టేవాడంటే తట్టుకోలేకపోయాడు అసలు. అయినా కానీ నేను ఒక్క విషయం కూడా మా అమ్మలో చెప్పేవాడిని కాదు, నేను చెప్పలేదు. మరి ఈ రోజున ఆ పిల్లోడు ఐటీఐ ఏదో చేస్తాను, పిల్ల పెళ్లికి వచ్చింది. ఇప్పుడు ఆమె చెబుతున్న సాక్షి ఏంటో తెలుసంటే ఇప్పుడు మారింది అయ్యా కొద్దిగా.
చూడండి, ఆమె ఎంత ఓర్చుకుంటే ఇంకా ముందు ముందు ఆ పిల్లకి వివాహం అయిన తర్వాత పిల్లడి జాబ్ వస్తే పూర్తికి పోయి చూశారండి. ఓర్పు సహనంలోనే ఉంది. ఇవన్నీ ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువునండి. ఆయనలో ఉన్నవారు, ఆయనను అనుసరించి నడిచే వారిలో ఇవన్నీ కూడా లక్షణాలు కనపడతాయండి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. కుటుంబంలో ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు నమ్ముకున్న వారు విశ్వాసం కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ